వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనేజపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే చెంటి క్రాంతికిరణ్ తీవ్ర విమర్శలు చేశారు. సింగూరు జలాశయం అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మంత్రి దామోదర అనుచరులు ఆయన బామ్మర్ది పీఏల కనుసన్నలో భూముల కబ్జా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఆయన విడుదల చేశారు. ఆందోళన నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందా లేక మంత్రి గారి ప్రైవేట్ మాఫియా నడుస్తోందా అని క్రాంతికిరణ్ ప్రశ్నించారు. సింగూరు డ్యాంను ఖాళీ చేసింది మరమ్మతుల కోసమా, మంత్రి అనుచరుల దందాల కోసమా అని క్రాంతి నిలదీశారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి అట్లాగే మిషన్ భగీరథ ద్వారా మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజల నీటి సౌకర్యం కోసం సింగూరును ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ అవసరాల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే డ్యామ్ రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ నేపంతో పూర్తిగా ఖాళీ చేసారు. ఇంకా డెడ్ స్టోరేజ్ చేరుకున్నది. ఈ క్రమంలో మొత్తం సింగూరుని చెరబట్టడానికి మంత్రి అనుచరులు, మంత్రి బామ్మర్ది పూనుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్ననే అందరికి కూడా నేను పోయి చూపెట్టాను. ఒక ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం తీసుకున్నాడు మంత్రి బామ్మర్ది. 4 రోజులు దాని మీద అధికారుల చుట్టూ తిరిగి మీడియాతో ప్రసారం అయితే తప్పించి అక్కడికి అధికారులు పోయి పని ఆపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటంటే సేమ్ ఇదే మంజీరా పరివాగంలో, మంజీరా బ్యాక్ వాటర్ లో చేపల చెరువు అవుతున్నారు. కాదిరాబాద్, నిర్జేపుల, అట్లాగే దేవునూరు, బూత్కూర్, పాలడుగు ఈ ఊర్లలో ఏదైతే పట్ట భూములు ఉన్నాయో ఆ పట్ట భూములలో చేపల చెరువుని రెండుకిచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పట్టాలు వాళ్ళే కావు, పట్టాలు వేరే వాళ్ళవి అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రి గారు అన్నతోని రెండుకిచ్చుకున్నారు. రెండుకిచ్చుకున్న తర్వాత అప్పుడు అక్కడంతా దుర్గంధం వస్తుంది. మొత్తం దుర్గంధపూరితమైన వాసన. క్వింటాల కొద్దీ చెడిపోయిన చికెన్ ను చేపలకి వేస్తున్నారు తీసుకొచ్చి. సో దానివల్ల ఏంటంటే మంచినీటి జలాశయం అది పూర్తిగా దాన్ని కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడ్డది. అంతకుమించి ఏంటంటే అది ప్రభుత్వ భూమి, ముంపు భూమి. ఇరిగేషన్ శాఖ అధికారంలో ఆధీనంలో ఉంటుంది. దాన్ని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు. కానీ అక్రమంగా చేపల చెరువు తవ్వి దాన్ని వ్యాపారంగా మలుచుకుంటుంటే ఇప్పటి వరకు ఏ అధికారి కూడా అక్కడికి పోయి చూడలేదు. దాదాపు 15 రోజులుగా మా వాళ్ళు కంప్లైంట్ చేస్తాం. ఎంఆర్ఓ కంప్లైంట్ చేశారు, ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు. కానీ ఎవ్వరు కూడా అటువైపు పోయి ఇప్పటి వరకు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే చేపల చెరువుని ధ్వంసం చేయాలి. ప్రభుత్వ భూమిని, డ్యామ్ భూమిని, మంజీరా ఇరిగేషన్ లోకి పోయిన భూమిని కాపాడాలని నేను అధికారులను డిమాండ్ చేస్తాను. హైదరాబాద్ ప్రజల